దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. మీ జీవితంలో ఏమి జరుగుతుందో అర్థం కాక, ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక, నీ హృదయం అంత భారంగా ఉందా? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు భయాన్ని కలిగిస్తూ ఉన్నాయా? ఎటు చూసినా మార్గము కనబడటం లేదా? అన్ని ద్వారాలు మూసేసినట్లుగా ఉన్నాయా? అయితే మార్గము లేని చోట కూడా మార్గాన్ని తెరవగలిగే గొప్ప దేవుడే నీకు తోడుగా ఉన్నారు. నీ పరిస్థితులు చాలా చిన్నవే, వాటిని చూసి నువ్వు భయపడకు. నీ పరిస్థితుల కన్నా, నీ సమస్యల కన్నా గొప్పవాడైన నీ దేవుణ్ణి చూడు. ఆయన అరణ్యంలో త్రోవను కలిగిచ్చేసిన దేవుడు, సముద్రంలో త్రోవను కలిగిచ్చేసిన దేవుడు. ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు, నీకు తోడుగా ఉన్న దేవుడు. అన్ని ద్వారాలు మూసేసినప్పుడు, పరిస్థితులు నీకు భయాన్ని కలిగిస్తున్నప్పుడు, జీవితం ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితిలో, ఎలా వెళ్ళాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన మార్గాలు సరళం చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ఇర్మియా 32వ అధ్యాయము 27వ వచనము. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నారండి? నేను యెహోవాను, నేను సర్వ శరీరులకు దేవుడినే. ఈ భూమి మీద ఉన్న ప్రతి శరీరకి కూడా నేను దేవుడినే, ప్రతి ఒక్కరికి నేను దేవుడినే. నాకంటూ అసాధ్యమైందంటే ఏది లేదు. అలనాడు ఉన్న దేవుడను, అసాధ్యము కాదు అన్న చోట నేను ద్వారాలు తెరిచి కార్యము జరిగించి సాధ్యపరిచిన దేవుడును ఈరోజు కూడా ఉన్నాను అంటున్నారు దేవుడు. కాబట్టి మన పరిస్థితులు అసాధ్యంగా కనిపిస్తాయి, కానీ దేవుడు ఏమంటున్నారు? నేను దాన్ని సాధ్యపరుస్తానని. ఈరోజు నీ పరిస్థితులు నీకు భయాన్ని కలిగించవచ్చు. ఏంటి పరిస్థితి? ఈ అప్పులేంటి? ఈ అనారోగ్యం ఏంటి? ఈ సమస్యలేంటి? ఈ నిందలేంటి? ఈ అవమానాలేంటి? ఎందుకు నా పరిస్థితి రోజు రోజుకి ఇలా దిగజారిపోతూ ఉంది? ఎందుకు నా చేతుల కష్టార్జిత నేను అనుభవించలేకపోతున్నాను? ఎందుకు నా వ్యాపారం ఇలా అయిపోయింది? ఎందుకు నేను చేస్తున్న ఉద్యోగము నా చేజారిపోయింది? ఏంటి పరిస్థితి అని అనుకుంటుండగా దేవుడు అంటారు, నేను సర్వ శరీరులకు దేవుడినే, నాకు అసాధ్యమైందంటూ ఏది లేదు. నేను నీ భయములన్నిటి నుంచి నేను నీకు విడుదల అనుగ్రహిస్తున్నాను. నీ పరిస్థితిని నేను మారుస్తా ఉన్నాను. నువ్వు నీ పరిస్థితులను చూసి భయపడకు. నేను ద్వారాలు తెరుస్తాను, నేను ఆశీర్వదిస్తున్నాను, నేను లేవనెత్తుతూ ఉన్నానని దేవుడే సెలవిస్తా ఉన్నారు. కాబట్టి పరిస్థితులను చూసి ఎన్నడూ భయపడొద్దు. కానీ మన దేవుడు మన పక్షముగా ఉండి ఆయన మనల్ని చేపట్టి నడిపిస్తుండగా ఆయన అంటారు, సర్వ శరీరులకు దేవుడిని నేను, మీ అందరికీ దేవుడిని నేను, మీ అందరికీ కూడా అసాధ్యమైన కార్యాన్ని నేను సాధ్యపరుస్తాను, నేను మీ ముందుండి నేను మిమ్మల్ని నడిపిస్తానని దేవుడే వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మన పరిస్థితి ఏదైనప్పటికీ మనము దేవుని చేతులకు అప్పగిందామండి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి మనల్ని నడిపిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం నా మా జీవితాల్లో నూరింతలుగా ఫలించినగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి
ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నేను నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.